రాజగడంలో ఒక అంబులెన్స్ సేవా ఇనిషియేటివ్ మొదలు పెడుతున్నాం. నేను డాక్టర్గా అబ్జర్వ్ చేశాము. ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్లో ఆలస్యం జరిగితే ఆ వ్యక్తి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతారు, అటువంటి వ్యక్తి కూడా చనిపోతారండి. అందుకే ఎవ్రీ మినిట్ కౌంట్స్. వెంటనే ఇంజ్యూర్డ్ పేషెంట్ని హాస్పిటల్ పంపించగలిగితే, అక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే చాలామందిని మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ ఐడియాతో నేను అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తే హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంటనే సానుకూలంగా స్పందించి లాస్ట్ 4-5 months నుండి ప్రయత్నం చేసి ఫైనల్గా ఈరోజు మనం ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తున్నాం. 1066 టోల్ ఫ్రీ నంబర్ అనౌన్స్ చేస్తున్నాం. ఎక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినా మన వైజాగ్ నగరంలో, అది బీచ్ రోడ్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, కనెక్టింగ్ రోడ్లో కావచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల కూడా ఇంజురీ జరిగితే వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఆ లోకల్ పోలీస్ వాళ్ళకు తెలియజేయండి. మేము వెంటనే ఈ అంబులెన్స్ అక్కడికి పంపించి నియరెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వెంటనే ఆ స్పాట్లోనే ఫస్ట్ ఎయిడ్, కార్డియోపల్మనరీ రిససిటేషన్, తర్వాత అవసరం ఉంటే వైద్యులు కూడా అక్కడికి వెళ్తారండి. అక్కడ నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మరి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ చేసి మరణాలు ఆపడానికి అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దీనివల్ల వైజాగ్ నగరంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణాలు ఇంకా తగ్గిపోతాయని మేము ఆశిస్తున్నాం. ఇంజురీస్ కూడా వెంటనే ట్రీట్ చేస్తే బెటర్ రేట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఫుల్ రికవరీ అది కూడా జరుగుతుంది. సో ఇది వైజాగ్ నగరవాసులందరికీ మేము ఒక వరం అని భావిస్తున్నాం. ఇదే మాదిరిగా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి ఇనిషియేటివ్స్ లాంచ్ చేసి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం, రోడ్ యాక్సిడెంట్ వల్ల జరుగుతున్న మరణాలు తగ్గించడం, ఇంజ్యూరీస్ తగ్గించడం, అది ఈ లక్ష్యం సాధించడానికి ఫ్యూచర్లో ఇంకా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ కూడా వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్కి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మన అందరికీ తెలుసు, మన వైజాగ్ సిటీలో నేషనల్ హైవే ఉంది, బీచ్ రోడ్ ఉంది, ఇంకా చాలా రోడ్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోతున్నారండి, చాలామంది ఇంజ్యూర్ అవుతున్నారండి. ఎన్నో ఫ్యామిలీస్ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి బికాజ్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. ఆల్రెడీ వైజాగ్ నగరంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తగ్గించడానికి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణాలు తగ్గించడానికి, ఇంజురీస్ తగ్గించడానికి మేము కఠినంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించడం అది ఇన్ష్యూర్ చేస్తున్నాం. లైసెన్సెస్ రద్దు చేస్తున్నాం, చలాన్ కడుతున్నాం, బాగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మరణాలు ఇంకా ఆగలేదు. సో డాక్టర్గా నాకు తెలుసు, ఒకసారి యాక్సిడెంట్ జరిగితే వెంటనే సిపిఆర్ అవసరం ఉన్నప్పుడు సిపిఆర్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఇవ్వడం, తర్వాత వెంటనే ఫాస్ట్ ఎయిడ్ ఇవ్వడం. ఎంత అర్లీగా మనం హాస్పిటల్ తీసుకెళ్ళగలిగితే, అంత అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే అంత బెటర్ ఛాన్స్ ఆ ఇంజురీ నుండి పూర్తిగా రికవరీ అవ్వడానికి, తర్వాత మరణాలు ప్రివెంట్ అరికట్టడానికి అది చాలా కీలకం. సో అందుకే నేను రాగానే ఆయన అపోలో హాస్పిటల్ తరపున మా దగ్గరికి వస్తే మేము ఒకటి రిక్వెస్ట్ చేశాము, మీరు ఫస్ట్ ఒక అంబులెన్స్ మాకు ఇవ్వండి. ఈ అంబులెన్స్ ద్వారా మేము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఒకవైపు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ అంబులెన్స్ ద్వారా
వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అండ్ ట్రామా కేర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ అవసరం ఉన్నప్పుడు సిపిఆర్ అండ్ అవసరం ఉన్నప్పుడు డిఫిబ్రిలేటర్ యూజ్ చేయడం, ఇవన్నీ చేసి మరణాలు కూడా ఫర్దర్ తగ్గించడానికి ఏర్పాటు చేస్తాం. సో నేను ఈరోజు అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ అంబులెన్స్ డొనేట్ చేశారండి. మళ్ళీ ప్రసాద్ సార్ మాకు హెల్ప్ చేశారు. వీ డిడ్ దిస్ ప్రోగ్రామ్. దెన్ సార్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చూస్తే సార్ ఇది బ్యూటిఫుల్గా ఉంది, ప్రజెంట్ చేద్దాము అండ్ వీ విల్ స్టిక్ టు ద ప్రామిస్ అనేసి చెప్పారు. అది థ్యాంక్ యూ. సో ఈ కార్యక్రమం ఇక్కడ దాకా తీసుకురావడానికి బ్యాక్ ఎండ్ వర్క్ చేసిన ఎంతవరకు జరిగిన మా హాస్పిటల్ మేనేజర్ కానీ, కమిషనర్ సార్కి కానీ, అడిషనల్ డిసిపి ప్రవీణ్ సార్ కానీ, అండ్ శ్రీనివాస్ గారికి, సిఐ వరప్రసాద్ గారికి, ఏసీపీ నరసింహమూర్తి గారికి, మిగతా పోలీస్ మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే రకంగా ఇక్కడ మేము ఏం చేశాము ఏంటి అన్నది ఏదో సమాజ బాధ్యతగా తీసుకుంటున్న సందర్భంగా ఇదే విషయాన్ని ప్రజల్లోకి మరింత చేరువుగా జరగడానికి అది మీ ప్రెస్ మిత్రులు సహకారం అది మరువలేదు. కాబట్టి ఈ ఉన్నతమైన కారణానికి జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీ సపోర్ట్ పూర్తి స్థాయిలో అందించగలరని ఆశిస్తున్నాము.